కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఈ రాజకీయ చోదరులను నిలదీయడానికి జనసేన పార్టీ పెట్టాను. 11 ఏళ్ల క్రితం మొదటి అడుగు పడింది. అయినా అది తొలి అడుగు కాదు. 2008లో అన్నయ్యతో కలిసి వేసిన తొలి అడుగుకు ఇది మలి అడుగు. మరో రూపంలో మొదలైన మరో ప్రస్థానం. ఎన్నో తడబాట్లు, పొరబాట్లు, రాజకీయ వైకుంఠపాళిలో మింగేసిన పాములెన్నో, చివరికి ఎక్కిన నిచ్చెనలెన్నో. మొదట మద్దతు, తర్వాత ఓటమి, ఆ తర్వాతే వచ్చింది గెలుపు. పరిస్థితులు మారిన కొద్దీ మారిన సిద్ధాంతాలు, సందర్భాలు మారిన కొద్దీ మారిన స్టేట్మెంట్లు. చివరికైతే గెలుపు తలుపైతే తట్టారు. తన మజిలీ చేరుకోవడానికి ఎన్నో బస్సులు, మరెన్నో రైళ్లు, ఒక్కోసారి విమానాలు, ఏది కుదిరితే అందులో ప్రయాణించేశారు. ఇంకా ఆయన అభిమానులు కోరుకున్న గమ్యం అయితే చేరలేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు, ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయలేదు. అణచివేతలు, అవమానాలే సోపానాలుగా మారాయి. ముప్పేట దాడే నాయకుడిగా ఎదిగేలా చేసింది. తొక్కిన కొద్దీ లేస్తూ తలగరేసుకుంటూ కలిసొచ్చిన రాజకీయ పరిస్థితుల్లో జనసేన జెండాను విజయ గర్వంతో ఎగరేశారు. ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే మీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు 11 ఏళ్ల ప్రస్థానం నేర్పిన అనుభవాలెన్నో, నేర్చుకున్న గుణపాఠాలెన్నో, ఇంకా శేషాన్ని మిగిల్చిన ప్రశ్నలెన్నో. జనసేన పుట్టి 11 ఏళ్లయ్యింది. 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని పంచుకునే స్థాయికి చేరారు. ఇంకా పూర్తి స్థాయి అధికారం అయితే చేపట్టలేదు. అది కూడా భవిష్యత్తులో సాధిస్తామంటున్నారు జనసేన కార్యకర్తలు. ఒక్క ఎమ్మెల్యేతో, అది కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేతో మొదలైన జర్నీ నేడు 21 ఎమ్మెల్యేలకు చేరింది. ఆ 21 మందిలో ముగ్గురైతే అరువు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు, లేదా వారే జనసేనను అరువు తెచ్చుకున్నారని కూడా అనొచ్చు. ఏమైనా ఈ విజయ ప్రస్థానం సామాన్యమైందైతే కాదు. అసామాన్యమైన ఈ స్థాయిని సాధించింది మాత్రం పవన్ కళ్యాణ్. అది కూడా ఒంటి చేత్తో. ఎంతో మంది ఆయనతో కలిసి పనిచేసి ఉండొచ్చు, కానీ ఆయన లేనిదే జనసేన లేదు. ఆయన లేనిదే నేడు ఈ ప్రభుత్వం లేదు. ఆయన లేనిదే ఈ కూటమి లేదు. 2014 మార్చి 14న పార్టీని ప్రారంభించినప్పుడు రాష్ట్ర విభజనతో చలించి ముందుకొచ్చిన నేతగా పవన్ కళ్యాణ్ కనపడ్డారు. అసలే చీకటి, దారంతా గతుకులు అంటూ మొదలెట్టారు. నిజంగానే జనసేన రాజకీయ ప్రయాణం కూడా అలాగే జరిగిందని చెప్పొచ్చు. మొదట బీజేపీతో చేయి కలిపారు. వారు చెప్పారని చంద్రబాబుతో స్నేహం అన్నారు. ఇద్దరితో కలిసి ఎన్నికల్లో పనిచేశారు. 2014 ఎన్నికల్లో వారం రోజుల్లో ఫలితాల దిశ మార్చేశారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అమరావతి రాజధాని ఏర్పాటుపై గళం విప్పారు. రైతులకు మద్దతుగా నిలిచి వారిని బలవంతం చేయకూడదన్నారు. అంత పెద్ద రాజధాని అవసరమా, ఎన్నాళ్లకు కడతారని ప్రశ్నించారు. ఉద్దానం, కిడ్నీ సమస్యను లేవనెత్తి ప్రభుత్వాన్ని కదిలించారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వం, ప్యాకేజీ అంటే అందుకు చంద్రబాబు ఒప్పుకుంటే పవన్ విరుచుకుపడ్డారు. పాచిపోయిన లడ్డూలంటూ మండిపడ్డారు. అప్పటి నుంచి ప్రతిపక్ష పాత్రే వామపక్షాలతో జతకట్టారు. చివరకు ఎన్నికల్లో వారితోనే కలిసి పోటీలోకి దిగారు. ఓటమి చవి చూశారు. ఆయనే స్వయంగా 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. జగన్ సీఎం అయ్యాక పవన్ రూట్ మారింది. వామపక్షాలను వదిలేశారు. సడన్ గా బీజేపీతో జతకట్టారు. జగన్ కు వ్యతిరేకంగా పోరాడుతూ తెలుగుదేశంతో మళ్లీ చేయి కలిపారు. విశాఖలో తనను అడ్డుకున్నప్పుడు ఉగ్ర రూపం చూపించారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు హీరోలా ప్రవర్తించారు. ఇవన్నీ ప్రజల్లో పవన్ ఇమేజ్ పెంచితే జగన్ పట్ల వ్యతిరేకత పెంచాయి. టీడీపీ, బీజేపీని కూడా కలిపి కూటమి ఏర్పాటు చేయించి చివరకు జగన్ను ఓడించారు. చేగువేరా నినాదం నుంచి సనాతన ధర్మం దాకా పవన్ అడుగులన్నీ అర్థం కానివే. అర్థం కాకపోయినా పర్వాలేదు, నన్ను నమ్మండి అంటారు పవన్. అదే జరుగుతూ వస్తుంది ఇప్పటి వరకైతే. ఎప్పటికీ ఎవరు కరెక్ట్ అనిపిస్తే వారితో, ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను, ఇదంతా జనం కోసమే, రాష్ట్రం కోసమే, ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను అనేది పవన్ సమాధానం. మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ప్రశ్నలు వేసినా అభిమానులు, జనసేన కార్యకర్తలు మాత్రం పవన్ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకే వెళుతున్నారు. ఇకపై ఏం చేస్తారనేది అందరికీ ఆసక్తికరమైన అంశం. సనాతన ధర్మ పరిరక్షణ నినాదం ఎంచుకున్న నాడే పవన్ కళ్యాణ్ కమలంతో కరచాలనం కొనసాగిస్తారని అర్థమైపోయింది. భవిష్యత్ వ్యూహాలు బీజేపీతో కలిసే ఉంటాయని తెలిసిపోయింది. వైసీపీ బలహీనపడితే టీడీపీతో మళ్లీ పోరాటానికి సిద్ధమంటారనే అంచనాలున్నాయి. పవన్ మాత్రం 10 ఏళ్లు 15 ఏళ్లు అంటూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతున్నారు. తెలుగుదేశంలో నాయకత్వ మార్పు అంటూ జరిగిన నాడే పవన్ వ్యూహంలో మార్పు వస్తుందనేది మాత్రం జరగబోయే యథార్థం. భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తారు. నాయకులు ఎదగాలి, నిర్మాణం బలపడాలి. పవన్ తర్వాత ఎవరు అంటే జనసేనలో నాదెండ్ల మనోహర్, నాగబాబు తప్పితే ఇంకెవ్వరూ పెద్దగా కనపడరు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడే ప్రజలందరికీ తెలిసిన నేతలయ్యారు. కానీ జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా మాత్రం ఉన్నారు, కానీ పెద్దగా వెలుగులోకి రారు. 175 నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాల్లోనే తెలిసిన నేతలు. అందులోనూ మండలి బుద్ధప్రసాద్, భీమవరం అంజుబాబు, పాలకొండ నిమ్మక జయకృష్ణ లాంటోళ్లు ఎన్నికలప్పుడే వచ్చిన వాళ్ళు. వారెంతవరకు అన్నది ప్రశ్నార్థకమే. అంటే దాదాపు 160 నియోజకవర్గాల్లో నాయకులను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చర్యలున్నాయా అంటే లేవనే చెప్పాలి.
మరోవైపు కూటమి ప్రభుత్వం అయినా మిత్రలాభం ఎన్నికల వరకే అన్నట్లు చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు జనసేన క్యాడర్కు వాల్యూ ఇవ్వడం లేదనే విమర్శలు గట్టిగా వస్తున్నాయి. ఈసారైతే కమిటీలు వేస్తారని, నిర్మాణాన్ని బలపరుచుకుంటారని అయితే తెలుస్తోంది. మరి ఈ ఆవిర్భావ సభ తర్వాత అయినా అవి జరుగుతాయని ఆశిస్తున్నారు జన సైనికులు. అన్నింటికంటే పెద్ద సమస్య ఏంటంటే చాలా మంది అభిమానంతో దగ్గరకు వచ్చినా వారు పవన్ కళ్యాణ్ మొహం కూడా చూడకముందే ఆరిపోతున్నారు. ఏదో చేయొచ్చని, తాము కూడా నాయకులు అవ్వొచ్చని భావించి భారీగా డబ్బు ఖర్చు పెట్టుకుని నిరాశ చెందిన నేతలు చాలా మంది ఉన్నారు. అయితే ప్రజారాజ్యంలో ఎదురైన కోవర్ట్ అనుభవాలతో పవన్ కళ్యాణ్ ఎవరినీ నమ్మలేని పరిస్థితిలో ఉంటున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన దగ్గరుండి చూసి నమ్మాకే తగిన స్థానం ఇస్తున్నారని అంటున్నారు. కానీ ఆ అవకాశం ఎంతమందికి వస్తుందనేది ప్రశ్న. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పొత్తులు పెట్టుకున్నాం. జనసేనలోనూ కోటరీ సమస్య. ఇక్కడ కూడా పవన్ చుట్టూ కోటరీ ఉందని చెప్పాలి. అయితే పవన్ మాత్రం ఆ కోటరీ మాట వినరు. ఆయన మాటే ఆయన వింటారు. కానీ ఆయనకు తెలియకుండా, ఆయన దగ్గరకు రాకుండా అడ్డుకోవడానికి మాత్రం ఈ కోటరీనే కారణమని చెప్పాలి. ఎంత దారుణం అంటే చివరికి పవన్తో అపాయింట్మెంట్ కావాలంటే ఆ కోటరీలోని ముఖ్యులకు పేమెంట్ చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది అలా చేసి కలిసిన వారే అని ఆరోపణలున్నాయి. ఇప్పటికీ ఎమ్మెల్యేలు కూడా తాము చేసిన తప్పులు పవన్ దాకా వెళ్లకుండా ఉండటానికి కూడా ఈ కోటరీనే వాడుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్. 5గురితో సమస్య. 21 మంది ఎమ్మెల్యేలతో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన ఆ పార్టీ ఎమ్మెల్యేలను గాడిన పెట్టడంలో ఇంకా తల్లకిందులవుతూనే ఉంది. రాజకీయాల్లో సహజంగా ఉండే అవలక్షణాలుంటాయి. అయితే అవి శృతిమించిన నాడే సమస్య పెద్దదిగా అవుతుంది. యలమంచిలి ఎమ్మెల్యే సుందరకుమార్, కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఈ 5గురి ఎమ్మెల్యేలపై మాత్రం తీవ్రమైన ఆరోపణలు వినపడుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హెచ్చరించినట్లు కూడా వార్తలొచ్చాయి. ఏమైనా జనసేన తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలంటే ఇలాంటి పరిణామాలను సరిదిద్దక తప్పదు. కొన్ని సందర్భాల్లో పవన్ అలాంటి వాటి పట్ల కఠినంగా ఉంటున్నారని తెలుస్తూనే ఉంది. మరింత అప్రమత్తంగా అయితే ఉండక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.